ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాత్మధారయతాన్ ధ్రువం. అమ్మయ్యా, ఇన్నాళ్ళు బుల్లెబ్బాయికి మేనమామని, ఈ రోజు నుంచి మామని. నిశ్చితాంబులాలు అయిపోయి ఇంకా నేను నిశ్చితంగా ఉంటాను. తాంబూలాలు అయిపోయాయి కదా, పదండి భోంచేద్దాం. పంతులు గారు, పనిలో పని, ముహూర్తం కూడా పెట్టించేయండి. అయ్యా, మాఘశుద్ధ సప్తమి శుక్రవారం ఉదయం 7:23 అనగా వచ్చే నెల 23వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉందండి. ఇక లేవండి భోంచేద్దాం. పంతులు గారు, ఆ ముందు రోజే అమ్మవారి జాతర కదండి. పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి బాబాయ్. భలే చెప్పారు, భలే చెప్పారు. లేవండి భోంచేద్దాం. అయితే ఈ ముహూర్తాన్నే ఖాయం చేసి లగ్న పత్రిక రాసేయమంటారా? ఇంకెందుకు ఆలస్యం, రాసేయండి. లగ్న పత్రిక కూడా అయిపోయింది, ఇంకెందుకు ఆలస్యం, పదండి భోంచేద్దాం. నీకు తిండి కూడా తప్ప వేరే గొడవ లేదా బాబాయ్? ఇలాంటి ఎలా పిలిచావు? నేను పిలవడం ఏంట్రా, నువ్వు పిలిచావు అనుకుంటున్నా. నిన్ను పిలిచాడు రా. బలాటోడన్నాయి. ఇట్లాంటి కార్యక్రమానికి నీలాంటి నాలోంటి పిలుస్తారన్నాయి. మనకు మనంగా రావాలి, పదండి భోంచేద్దాం. నిన్ను చాలేరా, తెల్లారితే నీ పెళ్లి మర్చిపోయావా? తెలుసురా, ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రోజు. ఐఎమ్ హ్యాపీ హ్యాపీ. ఇవాళ జాతరలో రంబలాంటి పిల్ల రింబోలో డాన్స్ చేస్తుంటే వెళ్ళి చూసొద్దాం బాదరా. ఏయ్, ఈ రింబోలా నాకెందుకురా, బంగారు లాంటి నా మరదలుంది, అది చాలరా. రండి, చూడండి, చూసి ఆనందించండి. రింబోలా చింతామణి డాన్స్ ప్రోగ్రామ్. ఆలోచించిన ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదు. మహా డాన్స్ కి విచ్చేసిన మగ మహారాజులందరికీ ఈ పైట జారిన పంగజాక్షి పెడుతోంది మహాదండం. మా పెద్ద పాపని మిర్జాపురం జమీందార్కిచ్చా, మేడ కట్టించాడు. మా రెండో పాపని నైజాం నవాబ్కిచ్చాను, నిలువెత్తున బంగారం చేయించాడు. ఇప్పుడు మీరు చూడబోయేది నా ముద్దుల మూడో పాప. మొగగాలే సోకుండా పెంచాను దాన్ని. దాని ఆట పాట వంపు సొంపు చూసుకుని రేటు మీరే మాట్లాడుకోండి. నా దగ్గర నుంచి పారిపోవడానికి ఎన్ని గుండెలే నీకు? జీడిపప్పు, వెన్నపూస, నాటుకోడి పులుసు పెట్టి నిన్ను ఏపుగా మేపింది నువ్వు పారిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదే. నాకు బతికిష్టం లేదు, గౌరవంగా బతకాలనుంది. కావాలంటే కూలీనాలు చేసి నువ్వు పెట్టిన డబ్బంతా తిరిగి చేస్తా. నువ్వు కూలీనాలి చేసే డబ్బు నీ కూటికే సరిపోదు, ఇంకా నాకేమిస్తావు? వెళ్ళి చీర కట్టుకో. చావనైనా చేస్తాను కానీ బజార్ దానిలా బతకలేనమ్మా. నువ్వు ఎప్పుడు చావాలో ఎప్పుడు బతకాలో తేల్చాల్సింది నేను. తప్పించుకోవాలంటే నీ తలలో జేజమ్మ దిగి రావాలే. నోరు మూసుకుని వెళ్ళి ముస్తాబాబు వెళ్ళు వెళ్ళావు. ఆ కూతురి ఆట పాట చూశారుగా. దాని అరచేతిలో ముద్దు పెట్టే అదృష్టం మీలో ఎవరికుందో మీరే తేల్చుకోండి. పాట మొదలు పెట్టండి. ఇదిగో ఎంత? 5,000. ఛా, మరి నా డబ్బులు? రంగా పోరా పోరా. ఇదిగో నువ్వెంత? 10,000. మరి నా డబ్బులు? పోరా పోరా. రే పంపించరా. ఇంకెవరు? అయ్యో బాబాయ్, సూరిబాబు గారు వచ్చారు. రండి 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 రండి. మహాసభ మీకోసం ఎదురు చూస్తుంది. చందమామ కోసం
అమావాస్య ఎదురు చూసినట్టు మహాప్రసాదం మహాప్రసాదం లకారం ఉంటుందా? ఎక్కుంటే వద్దా? తక్కువ ఉన్నా ముద్దే. అయ్యో పిలు. అమ్మా చింతామణి, సూరిబాబు గారు నీకోసం వచ్చారు, రా అమ్మా రా. అమ్మాయి మేలిం బంగారం, మెడకి గొలుసే చేయించుకుంటారో మొలకి మొలతాడే చేయించుకుంటారో అంతా మీ ఇష్టం. సొమ్ము మీది సోకు మీది, తీసుకెళ్ళండి. చిల్లర పంకజం చిల్లర పంకజం. ఏంటి రాకూడని చోటుకి ఎప్పుడు రాని వాళ్ళు వచ్చారు? రాకూడని చోటైనా రావాల్సిన టైంకే వచ్చాం. రే పండు పైరే చిల్లరా. అమ్మో అమ్మో, ఈ చిల్లరంతా నాకే. కళ్ళు జిగేలమంటున్నాయి. ఎంత చిల్లరా, ఎంత చిల్లరా. ఇంత చిల్లర నేను ఎప్పుడూ చూడలేదు. కడుపు నిండిపోయింది. నేనే వెళ్ళిపోతానే. ఆడిచ్చింది 1,00,000 రూపాయలు, మనం ఇచ్చింది 12,500 చిల్లర. ఈ చిల్లర చూసి ఎక్కువ డబ్బులని మురిచిపోతుంది, అందుకే దీన్ని చిల్లర పంకజం అంటారు. ఒక్కటి కూడా అరే మురిచిపోయిన చాలు, పంపించే మ్యాటర్ చూడు. వచ్చేస్తున్నా. సరే 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 బాబు, ఇదిగో నీ డబ్బులు, అటుకెళ్ళు. పదమ్మా, వాళ్ళతో వెళ్ళు. వెళ్ళి జీబులో కూర్చో. అలాగే రమ్మా, పదమ్మా, దమ్మా. ఏంట్రా అవమానంగా ఉందా? తల కొట్టేసినట్టుగా ఉందా? ఇప్పుడేమైందిరా? ఇది జస్ట్ ఇంటర్వెల్, ఇంకా సెకండ్ హాఫ్ ఉంది, క్లైమాక్స్ ఉంది. నీ బతుక్కి శుభం కార్డు నా దగ్గర ఉందిరా. నాయుడు, బుల్లబాయ్ నాయుడు, నరుకుతా, తీరబండి. అమ్మాయి ఏం భయపడదా? అయ్యో ఈ రాత్రి ఇక్కడే ఉండు. పొద్దున్నే లేచి ఏదో కూరెళ్ళి గౌరవంగా బతుకు. ఇదిగో ఇది ఉంచు. మీ అమ్మకి కనిపించావనుకో ఎవడొకడక అమ్ముదో బుద్ధి. ఏంటమ్ముడు అలా చూస్తున్నావు? ఓ కుప్పలు కుప్పలు డబ్బులు పోసి నేను కొనేసి ఏమి చేయట్లేదని చూస్తున్నావా? ఈడు కనిపించే శ్రీరామచంద్రుడమ్మా. నీ మీద మోస్తూ నేను కొనలా, ఆ సూరిగాడు ఉన్నాడు కదా. అబ్బా ఎందుకొట్టారా? ఏదో పేరు నా దగ్గర ఎత్తొద్దమ్మా. ఆ చండాలుడి బారి నుంచి నిన్ను రక్షించడానికి నిన్ను కొన్నాడు. జన్మ జన్మలకి మీ మేలు మర్చిపోలేనండి. వద్దు, ఈ క్షణాలనే మర్చిపో. తెల్లారెళ్ళిపో. తెల్లారాక నువ్వెవరు నేనెవరు? ఆకలి వేస్తే అన్నం పెడదా? అలిసి వస్తే ఇంకా రాలేదు. ఏంటి బుల్లబాయ్ గారు ఎక్కడున్నారు? బండిలో పెట్రోల్ అయిపోతే పండుగడు బంకెళ్ళాడరా. ఆహా,
ఎవరు పంపించాడు? చెప్పరా నా కొడక, చెప్పరా. సూరిబాబు, సూరిబాబా. నా వల్ల మీరు నేరస్తులు కావద్దు. నువ్వేంటే నాకు చెప్పేది? నువ్వేమో కాలేజ్ లో బిఎస్సీ వరకు చదువుకున్నావు, మీ బావ స్కూల్కే వెళ్ళలేదు. మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది? ఎందుకు కాదు? నా వరకు నాకు కాబోయే భర్త అందగాడా కాదా, ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఇది కాదే ముఖ్యం. పెళ్లికి ముందు మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ మగాడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతురాల్ని. మా బావ వేరే అమ్మాయిని కల్లో కూడా కన్నెత్తి చూడలేదు. అంతెందుకు, కనీసం తన శ్వాస కూడా ఇంకో ఆడపిల్ల మీద పడుండదు. తాళి కట్టాడా? సిగ్గులేదా? దండక తిండి తిని దండిల్లా బలిసారు నా కొండెల్లారా. ఆడిని చంపి దాన్ని తీసుకురమ్మంటే ఆడి సంక నాకుతారా? ఆ పంకజం కూతురు ఎక్కడుంది? వాడి తోటలోనే ఉందా? ఉందన్నా. వాడి గొయ్య వాడే తవ్వుకున్నాడు. ఇప్పుడు ఆడి కాపురంలో నిప్పంటించాలి. అన్నా, వేలం పాటలో కొని తోటింట్లో పెట్టి అనుభవించాడని ఊరంతా అల్లరి చేయండి రా. సరే అన్నా. ఆగండి. ఊరందరికన్నా ముందు వాడి పెళ్ళం చెవిలో పడాలి. అప్పుడు నిప్పు లేకుండా వాడి కాపురం తగలపడిపోతుంది. సరే, ఇక మీరు వెళ్ళండి. దీనికి కొన్ని శోభనం చిట్కాలు చెప్పి పంపిస్తాను. అవేవో మాకు చెప్పొచ్చుగా. మీ శోభనానికి పిలువ, అప్పుడు చెప్తాను. ఏమి, నీకో విషయం చెప్పాలి. మీ బావ చాలా మంచోడు. ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడ్డని చెప్పావు. నీ భర్త మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉండడం మంచిదే. కానీ జాతరలో డాన్స్ చేసే అమ్మాయితో మీ బావకు సంబంధం ఉందని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నే విన్నది చెప్పాను, నువ్వేమీ అనుకోకు. ఏంటి బావా డల్లుగా ఉన్నావు? ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. మామూలుగా ఫస్ట్ నైట్ లో ఆడవాళ్లకే చెమట్లు పట్టి వణుకు పుడుతుంది, నీకేమైంది? రాజేశ్వరి, బయట అమ్మాయి నీతో ఏదో చెప్పింది. అవును చెప్పింది. చెప్తే ఏంటంట? నువ్వు నమ్మలేదా? నా మీద నీకు కొంచెం కూడా అనుమానం లేదా? ఈ ప్రపంచం మొత్తం కలిసొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. ఆ అమ్మాయి చెప్పింది జరిగుండొచ్చుగా? జరగదు. ఎందుకంటే మా ఆయన చంటి పిల్లాడు. చంటి పిల్లాడు తప్పు చేస్తాడేమో గాని ద్రోహం చేయడు. కానీ నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. సరసాలు చాలు శ్రీవారు, ఇక ఆపుతారా? నిజంగా రాజేశ్వరి. చూడు బావా, తమాషా కూడా అలా మాట్లాడొద్దు. లేదు రాజేశ్వరి, ఆ అమ్మాయి చెప్పింది నిజం. నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి.
నన్ను క్షమించు రాజేశ్వరి. లేదు రాజేశ్వరి. రాజేశ్వరి కావాలని చేయలేదు రాజేశ్వరి. రాజేశ్వరి నా మాట విను రాజేశ్వరి.